నాగమ్మ తల్లి, భైరవి చల్లగా ఉండాలని నువ్వు దీవించావు. నేను భైరవిని పెళ్లి చేసుకుంటే నీ దీవెనలు పనిచేయవమ్మా. అందుకే భైరవికి దూరంగా వెళ్ళిపోతున్నాను. నాది నష్టజాతకం అని తెలిసాక కూడా నేను తన్ని పెళ్లి చేసుకుంటే భైరవి జీవితం అన్యాయం అయిపోతుంది. నేను కట్టిన తాళి తనకు సౌభాగ్యాన్ని లేకుండా చేస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదమ్మా. నేను లేకపోతే భైరవి బాధపడుతుందని నాకు తెలుసు. కానీ కొన్నాళ్ళకైనా నన్ను మర్చిపోయి మరొక్కరిని పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉంటుంది. అందుకే తనకి నా గురించి తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని మన్నించి నువ్వే తనకు తోడుగా ఉండాలి. భైరవికి ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా నువ్వే చూసుకోవాలమ్మా. ఆగో, ఇలా రా. నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం అన్యాయం అని తెలీదా నీకు? తనకు న్యాయం చేయాలని వెళ్ళిపోతున్నాను శివయ్య. ఎవరికి ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఆ శివయ్యకు అంతా తెలుసు. న్యాయం అన్యాయాల గురించి చెప్పడానికి నువ్వెవరు? నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన ఆ అమ్మాయితో నీకు జరగాల్సిన పెళ్లి ఆగిపోతుందనుకోవడం నీ భ్రమ, మూర్ఖత్వం. శివయ్య, నా జాతకం ప్రకారం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? పెళ్ళైన 3వ రోజున నేను చనిపోతాను. అంటే చావుకి భయపడి పారిపోతున్నావన్నమాట. భయపడి కాదు శివయ్య, నేను పోయాక తను విధ్వరాలుగా బతకాల్సి వస్తుందని. చావు పుట్టుకలు నిర్ణయించేది ఆ పైవాడు. దాని గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అంటే నా జాతకం పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. చావు పుట్టుకల కన్నా బంధాలు అనుబంధాలు గొప్పవని నీకు తెలియదా? ఆ బంధాన్ని వెతుక్కుంటూనే కదా నువ్వు ఈ ఊరొచ్చావు. ఆ బంధాన్ని సొంతం చేసుకోవడానికే కదా ఇన్ని రోజులు కష్టపడ్డావు. మీ ఇద్దరిది అందరిలా ప్రేమలోంచి పుట్టుకొచ్చిన బంధం కాదు. మీది గత జన్మల బంధం. కలలో రెగ్యులర్గా కనిపించిన అమ్మాయే మీకు బయట కనిపించింది. మీ ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి మీతో మాట్లాడింది. మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది. 100% ఇట్స్ ట్రూ. మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందన్నది మాత్రం నిజం. ఆ విషయం నీకు గుర్తులేదు?
భైరవికి నీకు బలమైన బంధం ముడిపడుంది. ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడం నీ వల్ల సాధ్యమయ్యే పనే కాదు. నువ్వు తెంచుకోవాలనుకున్నా తెంచుకోలేని బంధమది. ఆ బంధాన్ని గౌరవించి వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళు. లేదు శివయ్య, తెలిసి నేను నా భైరవికి అన్యాయం చేయలేను. నన్ను క్షమించండి శివయ్య, క్షమించండి. నీకు నాకన్నా నీ జాతకమే ఎక్కువ బావా. జాతకం ప్రకారం నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాను. అంటే నీ జాతకానికే తప్ప నాకు నా చావుకి విలువ లేదన్నమాట. చెప్పు బావా. అది కాదు భైరవి, నా కారణంగా నీకు ఎలాంటి నష్టం జరగకూడదని. నువ్వు లేకుండా నేను సుఖంగా సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు బావా? నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనని నువ్వు నీ గుండెల మీద చేవేసుకుని చెప్పు బావా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మా అన్నయ్య వస్తాడో రాడో అని భయపడినప్పుడు, మా నాన్న చనిపోయాడన్న బాధలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాను. ఎందుకో తెలుసా బావా? ఆ ధైర్యం నువ్విచ్చింది కాబట్టి. నువ్వు నాకిచ్చిన ధైర్యాన్ని నీతో తీసుకుపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలననుకుంటున్నా బావా? నేను ఈ నాగమ్మ తల్లిని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్న తల్లి నాకు అన్యాయం చేయదు బావా. ఈ నాగమ్మ తల్లి నన్ను దీవించిందంటే నీకేం కాదని అర్థం, అంతే కదా? మా ఇద్దరి జాతకాలు కూడా బొట్టు పెట్టి దీవించావు.
ప్రేమని పెళ్లి బంధంగా మార్చుకోమని నాగమ్మ తల్లి మనల్ని ఆశీర్వదించింది. చూసావా బావా? ఇప్పుడింకా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు.